హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు ఇన్ఫో. ఈ రోజున మన వీడియోలో మన డాక్టర్ బిల్ విలియమ్స్ ఇంతకన్నా ముందు ఇంకో విషయం చెప్పాలండి. మన ఛానల్ 2K సబ్స్క్రైబర్ని దాటడం జరిగింది. దానికి మీరే కారణం, మీ సపోర్టే. నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కు నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టాపిక్లోకి వెళ్తే మన డాక్టర్ బిల్ విలియమ్స్ గారు ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో గోల్డెన్ యాపిల్స్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఆయన చెప్పడం జరిగింది. అది మన వాట్సాప్ గ్రూప్లో కానీ మన సోషల్ మీడియాలో వైరల్గా మారడం జరిగింది. అందులో పూర్తిగా మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుర్రు, ఏ విషయం చెప్పాలనుకున్న దాన్ని మనకు అర్థమయ్యే రీతిలో మనం ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మంది చేరడం జరుగుతుంది. వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్తే మన డాక్టర్ బిల్ విలియమ్స్ గారు. శుభోదయం ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ బిల్ విలియమ్స్. ఒక్కసారి ఊహించండి, ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న లక్షలాది మంది నమ్మకమైన భాగస్వామ్యులు ఒకేసారి ప్రతి ఊరు, ప్రతి వీధి, ప్రతి నగరంలో బంగారు యాపిల్స్ పెట్టారా అనుకోండి. వాటిని ఎవరు వెతుకుతారు? మరొక విషయం, ఆ బంగారు యాపిల్స్ అందరికీ కనిపించవు. ప్రత్యేకమైన అద్దాలు పెట్టుకున్న వాళ్ళకి కనిపిస్తాయి. అయితే ఆ అద్దాలు తీసుకున్న వాళ్ళు వాటిని పెట్టుకొని బయటికి వెళ్ళి వెతుకుతారా, లేక ఇంట్లోని కూర్చొని ఎవరో తెచ్చిస్తారని చెప్పి ఎదురు చూస్తారా? ఇంకోసారి ఊహించండి, ఒక బంగారు యాపిల్తోనే ఒక కుటుంబం మొత్తం బాగుపడే అవకాశం ఉంటే, ఇంకా అది మరెన్నో అవకాశాలను సృష్టిస్తే, అలాంటి మంచి వార్త తెలిస్తే మీరు మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబ సభ్యులకు చెప్తారా, లేక మీ దగ్గరనే ఉంచుకుంటారా? త్వరలోనే మీకు ఆ అవకాశాన్ని ఎలా గుర్తించాలి, ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా పెంచుకోవాలి అనేది విస్తరించే పూర్తి సమాచారం రాబోతుంది. అందులో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయాలు ఉంటాయి. ఎందుకంటే మనం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వాళ్ళం. ప్రతి ఒక్కరి అవసరం వేరు, లక్ష్యం వేరు. ఈ అవకాశాల్లో ఎంతో శక్తి ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఈ బంగారు యాపిల్స్ అందరికీ చేరాలంటే వెతికే వాళ్ళు, పంచేవాళ్ళు, నేర్చుకునే వాళ్ళు, నేర్పించే వాళ్ళు, పని చేసేవాళ్ళు అందరూ సిద్ధంగా ఉండాలి. ఆ సిద్ధంగా ఉండే వాళ్ళలో మీరు ఒకరైతే, ఒకవేళ అలా జరిగితే అని ఊహించడం చాలా శక్తివంతమైన విషయం. కానీ ఇది కేవలం ఊహ మాత్రమే కాకుండా మన ముందు జరగబోయే నిజానికి సూచన కూడా కావచ్చు. చివరగా, ఒక ప్రత్యేకమైన అద్దాలు మీకు ఇస్తే మీరు వాటిని పెట్టుకొని అవకాశాలను వెతుకుతారా? ఈ జూన్ నెలలో ఫోకస్తో ఉండండి, సానుకూలంగా ఆలోచించండి, మీ చుట్టూ ఉన్న అవకాశాలు గుర్తించండి, లేచి నిలబడండి, సిద్ధంగా ఉండండి, అవకాశాలను గమనించండి, ముందుకు సాగండి. మీ అందరికీ జూన్ నెల అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి మన డాక్టర్ బిల్ విలియమ్స్ గారు ఊహించి చెప్పినటువంటి విషయం. ఇది ఊహే కాదు, నిజమయ్యే అవకాశం కూడా ఉంది, లేకపోలేదు అని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పడం జరిగింది. మన విక్టరీ విత్ యాష్ అవకాశం అనేది మనకు గోల్డెన్ యాపిల్స్ని గుర్తించే అద్దాలు లాంటి, స్పెట్స్ లాంటివి అని కూడా ఆయన ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. మీకు అటువంటి ఆపర్చునిటీ మీకు కనిపించినప్పుడు, మీకు తెలిసినప్పుడు మీ దగ్గరనే పెట్టుకుంటారా, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి పంచుతారా లేదా అని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. 99.9% మన బంధువులకు, మన ఫ్రెండ్స్కి ఖచ్చితంగా చెప్పుకుంటాం. ఎందుకంటే నేను ఒక్కడనే బాగుపడితే కాదు కదా, నా కుటుంబీకులు, నా ఫ్రెండ్స్, నా చుట్టుపక్కల వాళ్ళు బాగుపడాలని కూడా 99% చూస్తారు. కానీ 0.1% అంటే చెప్పలేం. ఆయన అదే అడగడం జరుగుతుంది. ఒకవేళ అలా జరిగితే ఇది కేవలం ఇలా ఊహించడానికే చాలా గొప్పగా ఉంది, శక్తివంతంగా ఉంది. కానీ ఇది నా ఊహ మాత్రమే. కానీ ఇది ఊహే కాకుండా రేపు
జరగబోయే నిజానికి ఇది ఒక సూచన కూడా కావచ్చు అని చెప్పడం జరిగింది. మీరు ఇక్కడ గమనించాలి, ఒక్క బంగారు ఆపిల్తోనే ఒక కుటుంబం మొత్తం బాగుపడే అవకాశం ఉంటే, ఇక్కడ మనం క్వశ్చన్ చేయడం జరిగింది. అవకాశం ఉంటే అంటే ఒక్క ఆపిల్ తోటే ఒక కుటుంబం మొత్తం బాగుపడే అంత అవకాశం ఉంటే అది ఎంత పెద్ద ఆపర్చునిటీ, ఎంత పెద్ద సంపదను మనకు క్రియేట్ చేసి పెడుతుందో మీరు ఒకసారి ఆలోచించవచ్చు. ఒకవేళ మీకు అద్దాలు మీకు మాత్రమే కనిపించే, ఒక అద్భుతం కనిపించే అద్దాలు మీ దగ్గర ఉన్నట్టయితే, మీకు దగ్గర స్పెట్స్ ఉన్నట్టయితే, అది మీరు పెట్టుకుని ఇంట్లోనే కూర్చుంటారా? ఎవరో ఒకరు తెచ్చిస్తారని లైట్ తీసుకుంటారా అని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఒకవేళ మనకు అలాంటి ఆపర్చునిటీ ఉన్నప్పుడు మనం ఎందుకు కూర్చుంటాం? మనం పోయి అది ఎక్కడ ఉందో వెతుక్కుంటాం, తెచ్చుకుంటాం, వాడుకుంటాం. ఆ తర్వాత మన చుట్టుపక్కల వాళ్ళు కూడా అది పంచడం జరుగుతుంది. అదే చెప్పడం కూడా జరిగింది ఇక్కడ. ఆ బంగారు ఆపిల్స్ అందరికి చేరాలంటే వెతికేవాళ్ళు, పంచేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు, నేర్పించేవాళ్ళు, పని చేసేవాళ్ళు అందరూ సిద్ధంగా ఉండాలి. అంటే ఆ అద్భుతమైన అద్దాలు పెట్టుకున్న వ్యక్తి తను వెతకాలనుకుంటుండు, వెతికిన తర్వాత పంచాలనుకుంటుండు, పంచిన తర్వాత కొంతమంది వాడుకోవాలనుకుంటారు. వీళ్ళందరూ సిద్ధంగా ఉండాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ జూన్ నెలలో చాలా అద్భుతం జరగబోతుంది అని చెప్పడం జరుగుతుంది. మీకు ప్రత్యేకమైన అద్దాలు మీకు ఇస్తే మీరు వాటిని పెట్టుకొని అవకాశాలను వెతుకుతారంటే 100%. ప్రత్యేకమైన అద్దాలు ఇచ్చినప్పుడు నేను వెతికి, నేను వాడుకొని, నేను నేర్చుకొని ఖచ్చితంగా 10 మందికి నేను హెల్ప్ చేస్తా. ఇదైతే ట్రూత్. ఈ జూన్ నెలలో ఫోకస్తో ఉండండి, సానుకూలంగా ఆలోచించండి, మీ చుట్టూ ఉన్న అవకాశాలను గుర్తించండి అని చెప్పడం జరిగిందండి. ఇదండి మన బిల్ విలియమ్స్ గారు కొన్ని ఎగ్జాంపుల్తో ఒకవేళ ఇలా జరిగితే ఏ విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఈ జూన్ నెలలో మన విక్టరీ విత్ యాష్ ఇవన్నీ అవకాశాలు మనకు కల్పిస్తానికి, మీరు వేరే వాళ్ళకి పంచుతానికి, మీ కుటుంబ సభ్యులు, మీ ఫ్రెండ్స్ అందరూ బాగుపడడానికి అంతటి ఆపర్చునిటీ, అంతటి గోల్డెన్ హ్యాబిట్స్ మన విక్టరీ విత్ యాష్లో మనం నేర్చుకోబోతున్నాం. తర్వాత మా గోల్డ్ను ఏ విధంగా వెతుక్కోవాలని అలాంటి మిర్రరు ఉండేలా మనకు లెర్నింగ్ ఇవ్వబోవడం జరుగుతుంది అని కూడా ఇండైరెక్ట్గా విక్టరీ విత్ యాష్ గురించి చెప్పడం జరిగింది. అది జూన్ నెలలోనే జరగబోతుందని ఇండైరెక్ట్గా ఇంటి కూడా ఇవ్వడం జరిగింది. మన గతంలో రెడ్ రెఫరెంట్ గారు కూడా చెప్పడం జరిగింది జూన్ నెల అని చెప్పి. కానీ మొన్నటి పాపప్లో కూడా మన యాష్ ముఫారా గారు అదే చెప్పడం జరిగింది. 2026లో మీరు మర్చిపోలేని అద్భుతమైన ఇయర్గా మారబోతుందని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే మన నిరీక్షణకు ఇక కాలం చెల్లయింది, మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదని కూడా ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. మనం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినందుకు మన కోరుకున్న కోరికలు త్వరలో నెరవేరితే అంతకంటే ఇంకేది సంతోషం లేదు. ఓకే, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.